అబ్బబ్బబ్బా ఏం వానలమ్మా తుఫాన్లకు తమిళనాడుకు విడదీయరాని అవినాభావ సంబంధమే ఉన్నట్టున్నది కదా గడికో పారి ఇసుకపడుతున్నాయి తుఫాన్లు అయితే ఇక చెన్నై సిటీనైతే చిత్తడి చేస్తున్నాయి అదేందది ఆ ఫెయింజల్ తుఫాన్ అట అంత ఆగమాగం చేస్తాంది అగో ఈదురుగాలి తలిగి పేపర్ రాకెట్ల లెక్క ఎట్లా ఊగిపోయింది చూడు గాలి మోటారు ఇంకా జర అయితే కింద పడి గుద్దుకుంటుండే చెన్నై పట్టణాన్ని చిందర వందరని ఎత్తున్నాయి కదా వానలు చల్లకుండా ముంచి ముద్ద చేసి మంది పానాలు అన్నీ తీస్తున్నాయి 3-4 రోజులు సంది ఆఫీసులు స్కూళ్ళు బస్సులు రైళ్లు గాలి మోటార్లు అన్నీ బంద్ అయిపోయినాయి ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్లలోనే బిక్కుమని పొద్దు గడుపుతున్నారు ఈ వానలు చల్లకుండా ఎప్పుడు తక్కువైతే ఎరా దేవుడా అని ఎదురు చూస్తున్నారు ఇక చూడు బ్రిడ్జ్ మీద కార్లు ఎట్లా ఆపిర్రు మునిగిపోవద్దు మళ్ళా అని అదేమో కానీ ఎయిర్పోర్ట్ అంతా నీళ్లతో నిండిపోయిందని గాలి మోటార్లను రద్దు చేసే ముంగట ల్యాండ్ అయితే అందుకు వచ్చిందట ఈ గాలి మోటార్ ఇక చూడు పోరగాలు కాగితంతో చేసిన పేపర్ రాకెట్ లెక్క ఎట్లా కింద మీద అయిందో ఇంకా జర అయితే కింద దాకేదే భూమి మీద నడిచే భాగ్యం ఇంకా బాకీ ఉన్నట్టుంది గాలి మోటార్లో కూర్చున్న ప్యాసింజర్లందరికీ సరిగ్గా కిందికి దిగే మోపుకే సుడిగాలికి పిట్ట సుడి తిరిగినట్టే తిరిగింది కానీ పైలట్ షార్ప్ ఉన్నట్టుండు కిందికి దించే బదులు మళ్ళీ మీదికి అట్టనే లేపుకపోయి పెద్ద గండంలోకి వెళ్ళి తప్పించిండు అందరినీ మరి గింత డేంజర్ గాలి వానొస్తుంటే ఈడ కాకుండా వేరే సిటీలో దించితే పోతుండే కదా ఎందుకు వచ్చిన సాహసాలు ఇవి అనుకుంటున్నారు అటు ఇది చూసిన వాళ్ళంతా